హలో అండి, నేనండి మీ కపిల. ఈరోజు మన రెసిపీ వచ్చి ఆనియన్ ఆలు ఫ్రై అండి. ఆనియన్ ఆలు ఫ్రై పెద్ద స్పెషల్ ఏం ఉంది అనుకుంటున్నారా? స్పెషల్ ఏం లేదండి, కాకపోతే ఫ్రై చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇది మన బ్రెడ్లో కూడా టోస్ట్ చేసుకొని స్కూల్కి తీసుకెళ్తారు, మధ్యలో పెట్టుకొని. రైస్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మెత్తగా కాకుండా చక్కగా ఫ్రై లాగా వస్తుందండి. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. కొంచెం ప్యాన్ తీసుకున్నానండి. పాన్ తీసుకొని దీనిలో కొంచెం వేరే కర్రీస్ కంటే ఒక్క పిసరంత ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఏదైనా ఫ్రైస్కి అంతే పడుతుంది కానీ మరి టేస్ట్ రావాలంటే ఊరికే వస్తుందా? రాదు కదా. చూడండి, ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, పోపు గింజలు వేసానండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు అవన్నీ వేసాను. వెంటనే ఆనియన్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలే తరుక్కోవాలండి. చూపించాను కదా మీకు ఆ ముక్కల సైజు, ఆ సైజు ముక్కలు తరుక్కోవాలి. అవి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఫస్ట్ వేసేసాను. అవి ఒకసారి ఊరికే కలిగి పెట్టాలండి, మనమేమి వేయించక్కర్లేదు. ఆనియన్స్ కనుక మనం ముందు వేయించామనుకోండి మాడిపోద్ది. అటేమో ఆలు ఉడకదు, ఆనియన్స్ మాడిపోతాయి. ఇప్పుడు చూడండి, రెండు ఒకేసారి వేసేసాను నేను. ఒకేసారి వేసేసి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి. ఈ కర్రీ పిల్లలు ఎప్పుడు అడుగుతారండి, చాలా ఇష్టపడి తింటారు ఇది ఆలు ఫ్రై. చూడండి, ఇది బాగా మిక్స్ చేసి కొంచెంసేపు, ఇది ఒక 10 minutes పైనే పడుతుందండి. నెమ్మదిగా అంటే మీడియం ఫ్లేమ్లో వేగాలి కదా, పడుతుంది 10 minutes. ఈ కర్రీ స్పెషల్ ఏంటంటేనండి, నేను గార్లిక్ వేస్తానండి. ఎక్కువ గార్లిక్ కొంచెం దంచేసి కచ్చాపచ్చాగా దంచేసి వేస్తాను. ఆ ఫ్లేవరు చాలా బాగుంటుందండి. ఒక 7-8 గార్లిక్ క్లోవ్స్ పడతాయి దీనిలోకి. అవి కొంచెం మెత్తగా దంచుకుంటాను. మెత్తగా చేశాక గార్లిక్ క్లోవ్స్ వేస్తానండి. ముందుగా కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తానండి. ఇప్పుడు సాల్ట్ వేస్తే ముక్క మెత్తబడదు, ఎందుకంటే వేగిపోయాయి కదండి ముక్కలు. ఇప్పుడు సాల్ట్ వేస్తాను నేను ఈ స్టేజ్లో. ఇలా మీరు కూడా చూడటం కాదండి, చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆవిడ టేస్టీ అంటది కానీ మనం ఏమైనా తింటామా ఏంటి వీడియోలో అనుకోవద్దు. టేస్ట్ చాలా నిజంగానే బాగుంటుందండి. ఇది అందరు చేసే కర్రీ, స్పెషల్ ఏం లేదు. కాకపోతే పిల్లలందరికీ బాగా ఇది బ్రెడ్ టోస్ట్ లాగా కూడా పెట్టుకోవచ్చు, అన్నిట్లో తింటారు, వాళ్ళకి ఇష్టం కదా. పిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకి కూడా ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం కదండి. గార్లిక్ నేను అంతా అందులో దంచుకుంటున్నానండి. మెత్తగా కొంచెం కచ్చాపచ్చాగా దంచేసాక ముందుగా సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ వేసి బాగా ఒకసారి కలయి పెట్టేస్తే సరిపోతుందండి. ముక్కలు చూడండి, అసలు మెత్తపడలేదు, చిగురవ్వలేదు, ఏ పీస్కి ఆ పీసే కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో నేను గార్లిక్ కూడా దంచిన పెట్టుకున్న గార్లిక్ కూడా వేసేస్తానండి. వేసి ఇమ్మీడియట్గా దాని మీదే నేను కారం కూడా చల్లేస్తానండి. చూడండి, ఆ క్రష్డ్ గార్లిక్ మీద నేను కారం వేసేసి, అప్పుడు మనకి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. గార్లిక్ కారం ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అసలు వెల్లుల్లి కారంతో ఆలు అంటే అదిరిపోద్ది. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారాలు వేసుకోవచ్చు. లేదంటే కొంచెం స్పైసీగా ఉన్నా బాగానే ఉంటుంది పెద్ద పిల్లలైతే. అంతేనండి, రెడీ అయిపోయింది యమ్మీ ఆలు ఫ్రై.
ఆనియన్ ఆలూ ఫ్రై ఈజ్ రెడీ. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మీకు ఇంకేదన్నా చెప్పాలి అనిపిస్తే కామెంట్స్లో పెట్టండి. ఉంటానండి, మీ కపిల. బాయ్.